బాలీవుడ్ నటి మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ గురించి పరిచయం అక్కర్లేదు. ఈమె చివరిసారిగా తాళి వెబ్ సిరీస్లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకు ముందు ఆర్య వెబ్ సిరీస్తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్ల బాలీవుడ్ భామ. తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా అని వెల్లడించింది. నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. సరైన వ్యక్తి దొరకాలి కదా, మనం అనుకున్న వెంటనే పెళ్లి జరగదు కదా అని స్పందించింది. ఎందుకంటే ఇది 2 హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ సంబంధం నా హృదయానికి నచ్చాలి, అప్పుడే పెళ్లి చేసుకుంటా అని స్పష్టం చేసింది సుష్మితా సేన్. కాగా గతంలో నటుడు రోహ్మాన్ షాల్తో ప్రేమాయాణం కొనసాగించింది. దాదాపు 3 ఏళ్లు డేటింగ్ తర్వాత 2021లో అతనితో రిలేషన్షిప్కు గుడ్ బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 2022లో లలిత్ మోదీ సుష్మితా సేన్ను తన బెటర్ హాఫ్గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుష్మితా సేన్ మాట్లాడుతూ అదంతా కూడా గతమని తేల్చేసింది. అలాగే సుష్మితా సేన్ 2000 సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలిసాను దత్తత తీసుకొని పెంచుకుంటుంది.